హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ వచ్చి మీకోసం నేను రక్షాబంధన్ స్పెషల్ అండి పాల తాలికలు తీసుకొచ్చాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేసుకుంటారు. నా స్టైల్లో చేశాను. మీకు నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే గోధుమ పిండి వేసుకున్నానండి. హాఫ్ గ్లాస్ గోధుమ పిండి వేసుకొని వాటర్తో మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలండి. కొందరు బియ్యం పిండితో కూడా చేస్తారండి. నేనైతే ఇలా చేస్తాను. నాకైతే గోధుమ పిండితోనే ఇష్టం అండి, హెల్దీ కూడా అని చెప్పి. చూడండి, వీడియోలో చూపించే విధంగా చపాతీలాగా ఒత్తుకొని ఇప్పుడైతే నైఫ్తో కట్ చేసుకోవడమే అండి. ఇదైతే నేను ఈవినింగ్ చేయాలనుకున్నప్పుడు మార్నింగే చేసి పెట్టేసుకొని ఆరబెట్టేసుకుంటానండి. తర్వాత అయితే పాయసం చేయడానికి రెడీ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే చూడండి, పాలు వేస్తున్నానండి. 1 లీటర్ పాలే అండి, నేను లీటర్ పాయసం చేస్తున్నాను. చూడండి, పాలైతే వేసేసానండి బాగా మరిగేంత వరకు. రక్షాబంధన్ అంటే చాలా ఇష్టం అండి నాకైతే. కానీ నాకైతే బ్రదర్ అయితే లేడండి. మా మమ్మీకి నేను ఇద్దరము అమ్మాయిలమే అండి. నాకు తమ్ముడు అంటే చాలా ఇష్టం. తమ్ముడు ఉంటే బాగుంటుంది. తమ్ముడికి రాఖీ కట్టడం అంటే చాలా ఇష్టం అండి. కానీ అయితే లేడు. కానీ బ్రదరే అని చెప్పి అందరినీ అనుకుంటాను. బ్రదర్స్ లాగా అందరినీ ట్రీట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే మన పాయసంలోకి అయితే శనగపప్పు వేస్తానండి. నేను పాయసంలో శనగపప్పు వేసుకుంటాను పాల తాలికల్లోకి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడైతే ముందుగా అయితే గోధుమ పిండిలాగా చేసి పెట్టుకున్నాం కదా, అవైతే వేసేస్తున్నాను పాలల్లోకి. బాగా ఉడకాలండి. బాగా ఫుల్లో పెట్టకుండా మీడియము సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఇప్పుడైతే పాకం అయితే మరోవైపు రెడీ అవుతుందండి. బెల్లము, దాంట్లోనే యాలక్కాయలు కూడా వేసేసాను. ఇప్పుడైతే బియ్యము హాఫ్ గ్లాసు వేసుకొని వాష్ చేసుకున్నానండి. టీ గ్లాసు బియ్యాన్ని అయితే వాష్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. బరకగా మరీ స్మూత్గా కాకుండా బాగుంటుంది. ఇది పాయసంలో కలిపేసి బాగా ఉడకనివ్వాలండి. చూడండి, తప్పకుండా ట్రై చేయండి ఈ టైపు పాల తాలికల్ని. కొందరు ఒక్కొక్కలాగా చేస్తారండి. ఈ టైప్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందండి. ఇప్పుడైతే దీంట్లోకి పాకం అయితే మిక్స్ చేస్తానండి. వీడియోలో అయితే కనిపించడం లేదు. చాలా బాగుంటుందండి. లైట్ ఎల్లో కలర్ వస్తుంది కదా, నాకైతే దానికే తినేయాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే కొద్దిగా ఘీ వేసి వేయించేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అది వేయించుకుని నా దగ్గర ఉన్న వాటితో నేను సరిపెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసి మన పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయండి. సూపర్ టేస్టీగా ఉంటున్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.